వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. రాష్ట్రంలో ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తనకు సంబంధించిన ఒక ఐపాక్ టీంతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఈసారి ఎన్ని సీట్లు గెలవబోతున్నామంటే గతంలో 2019 ఎన్నికల్లో 151 సీట్లు వస్తే ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీ రాబోతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు. అంటే గతంలో 23 అంటే 24 సీట్లు ప్రతిపక్షాలు, జనసేన పార్టీ ఒక సీటు, టీడీపీ పార్టీ 23 సీట్లు గెలుచుకుంది. అంటే 24 సీట్లు మొత్తం గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పటికీ 24 సీట్ల కంటే వాళ్ళకి తక్కువ రాబోతున్నాయి. 151 సీట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ రాబోతున్నట్లు అని చెప్పాడు. ఇదే నేపథ్యంలో ఆయన సొంత జిల్లాలో ఎన్ని సీట్లు రాబోతున్నాయని మనం ఒకసారి చర్చించుకుంటే గతంలో 2014 2019 విషయానికి వస్తే కనుక ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వచ్చాయి. మెజార్టీ సీట్లు అంటే క్లీన్ చిప్ చేసింది 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఉమ్మడి కడప జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏమి అంటే బద్వేల్ ఒకటి, ఎస్సీ నియోజకవర్గం, రాజంపేట ఒకటి, కడప ఒకటి, కోడూరు ఒకటి, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఈ 10 నియోజకవర్గాలు కూడా కడప ఉమ్మడి జిల్లాలో కలిసి ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఇక్కడ బలాబలాలు ఏంటి, ఎవరు గెలవబోతున్నారు అంటే ఖచ్చితంగా 10కి 10 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అంతేకాకుండా ఒకటి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంది. ఒక నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు, వైఎస్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, అందరూ అన్ని జిల్లా వ్యాప్తంగా తిరిగి ఖచ్చితంగా వాళ్ళు బలంగా చేకూరారు. ఇక్కడ ఇంకోటి వైఎస్ఆర్ బిడ్డ షర్మిల కూడా కడప ఎంపీగా పోటీ చేస్తుంది. అయినప్పటికీ ఆవిడ ఓడిపోబోతుంది కాబట్టి ఆ రోజు ఎన్నికలకి 1-2 రోజులు ముందు ఆవిడ ఏడ్చి నన్ను ఓడించాలని నా కుటుంబ సభ్యులే చూస్తున్నారు, నేను అనుకోలేదు, నా కుటుంబ సభ్యులంతా అవినాష్ రెడ్డికి మద్దతు తెలిపారు, నాకు ఎందుకు మద్దతు తెలుపలేదు అన్నట్లు కూడా ఆవిడ సన్నిహితులతో వాపినట్లు మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ ఇక్కడ కడప పార్లమెంటులో కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గంలో కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన మార్కును చాటుకుంది. మరి బద్వేల్లో వచ్చి ఎస్సీ నియోజకవర్గం వచ్చి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి కంచుకోట. అది కాక సీఎం గారి సొంత జిల్లా, ఇక్కడ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థి గెలవబోతున్నారు. బద్వేలు పరిస్థితి. రాజంపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కోడూరులో కూడా ఎస్సీ నియోజకవర్గం, ఇక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ గా గెలవబోతుంది. రాయచోటిలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇక్కడ గెలుపోటముల గురించి పందాలు వేరు. ఎవరికి ఎంత మెజార్టీ వస్తుందని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ 70,000, 80,000, 90,000, లక్ష మెజార్టీనా ఇట్లా గెలుపోటములపై అంటే గెలుపోటములు పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ ఎంత అయితే జగన్మోహన్ రెడ్డి గారికి మెజార్టీ వస్తుందా లేదంటే మిగిలిన రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో ఉన్న అసెంబ్లీకి 175 నియోజకవర్గాల్లో అందరికంటే ఎక్కువ మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుందా లేకుంటే వేరే వాళ్ళకి వస్తుందని ఒక పంది వేస్తే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కరికే లక్ష మెజార్టీ వస్తుంది, ఈ మెజార్టీని ఎవరు ఢీ కొనలేరని చెప్పేసి పందాలు వేస్తుంటారు. మరి ఇట్లాంటి పందాలు జరుగుతుంటాయి. అదేవిధంగా కమలాపురంలో కూడా వాళ్ళ మామగారు పోటీ చేస్తున్నారు. వాళ్ళ మామగారు సీటు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకోబోతున్నారు. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, ఈ 3 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. అయితే ఇక్కడ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉంది. ఖచ్చితంగా టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎర్జులో అంటే 2,000 ఓట్ల నుంచి 5,000 ఓట్లతో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటపడిపోతుందని మనకు తెలుస్తుంది. మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున 10కి 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లాలో రాబోతున్నాయంటే ఖచ్చితంగా ఇది సీఎం గారి సొంత జిల్లా. సీఎం సొంత జిల్లా అయినప్పటి నుంచి ఇక్కడ వైఎస్ఆర్ గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేదంటే వైఎస్ ఫ్యామిలీ ఎవరు నిలబడినా కూడా ఎవరు నిలబెట్టి ఓట్లు ఏమని చెప్పినా కూడా కడప జిల్లా వాసులు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కడప ఉమ్మడి జిల్లా డెవలప్మెంట్ కావచ్చు, లేదంటే కడప జిల్లాకు తీసుకొచ్చిన నిధులు కావచ్చు, కడప జిల్లాలో ఏర్పాటు చేసిన యూనివర్సిటీ కావచ్చు, లేదంటే కడప జిల్లాలో తీసుకొచ్చిన యూనివర్సిటీస్ కావచ్చు, లేదంటే కడప జిల్లాలో తీసుకొచ్చిన హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి రింగ్ రోడ్డు కావచ్చు, లేదంటే ఆసుపత్రి కావచ్చు, లేదంటే డెంటల్ కాలేజ్ కావచ్చు, లేదంటే మెడికల్ కాలేజ్ కావచ్చు, ఇట్లా ఏం చెప్పుకున్నా కూడా కడప జిల్లాకి వీళ్ళు పెద్ద పీట వేస్తారు. ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితే మా జిల్లాకి పెద్ద ఎత్తున నిధులు వస్తే మాకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి వీళ్ళు పెద్ద ఎత్తున ఉంటారు. దానికి తోడు రాయలసీమ 4 జిల్లాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ మెజార్టీ రాబోతుంది. ఎందుకు అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను గనక ముఖ్యమంత్రి మళ్ళా అయితే గనక 3 రాజధానులు కట్టబడి ఉన్నాను, నేను విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, అదేవిధంగా రాయలసీమను న్యాయ రాజధానిగా ప్రకటిస్తున్న ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి రాజధాని తీసుకొని వస్తాడని చెప్పాడు. దానికి తోడు ప్రాజెక్టులు కూడా పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశాడు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే ఖచ్చితంగా ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి మీకు నీళ్లు అందిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు కుండబద్దలు కూడా చెప్పాడు. మరి ఈ నేపథ్యంలో కడప ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 10కి 10 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టబోతుందని మనకు తెలుస్తుంది. మరి ఏదేమైనప్పటికీ మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో కూడా ఉమ్మడి కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఒకవేళ టీడీపీ గెలిచే అవకాశం ఏమైనా ఉంటే టీడీపీ గెలిచే అవకాశం ఉన్న సీట్లు ఏవని కూడా కామెంట్ రూమ్లో తెలియజేయండి.